ఇంట్లో పిండి అయితే ఏమీ లేదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం పెసరట్టు కోసం నానబెడుతున్నాను. సో, నేను ఒక కప్ పెసలైతే తీసుకున్నాను. పెసరట్టు వేయటానికి కంపల్సరీగా పెసలుంటేనే బావుంటుంది. పెసరపప్పుతో అస్సలు చేయకండి. ఒక కప్ పెసలకి 2 స్పూన్ల వరకు బియ్యాన్నయితే వేసుకోవాలి. రేషన్ బియ్యం అయినా పర్లేదు. ఈ రెండిటిని వాటర్ పోసి నైట్ అంతా సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా సోక్ అయినా ఇలా బాగా నానిపోయి ఉండాలి పెసలనేవి. ఇలా నానిన వాటిని మిక్సీ జార్లో ముందుగా ఇంచు అల్లం ముక్కని, ఒక 7, 8 పచ్చిమిర్చిని, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని, మనం నానబెట్టుకున్న పెసలు బియ్యాన్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి పైనుంచి పెసరట్టు వేసుకొని ఒక్క సైడ్ మాత్రమే కాల్చుకొని నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోకుండా ఇలా అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి వేసుకొని తింటూ ఉంటే మామూలుగా ఉండదు. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ పెసరట్టుని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.